వాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్లో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. తల్లిపాలతో శిశువులకు కలిగే లాభాలు వాడవాడలా వివరించారు. పిల్లలకు పాలు పట్టడంతో క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా తల్లులకు రావని అవగాహన కల్పించారు. అంతేకాకుండా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి తల్లులు, బిడ్డలకు ఎటువంటి ఆహారం అందించాలో అవగాహన కల్పించారు. పౌడర్, డబ్బా పాలను అందించడం వల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉంటుందని, వాటికి దూరంగా ఉండాలని వివరించారు. మనకి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనేది మనం ప్రపంచమంతటా కూడా ఈ వారోత్సవాలు అనేది సెలబ్రేట్ చేస్తాము. ఆగస్టు 1 నుంచి 7 వరకు ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారంగా మనము ముందుగా ఎవరైతే ప్రెగ్నెంట్ మదర్స్ ఉంటారో ప్రెగ్నెంట్ మదర్స్కి, వాళ్ళు తర్వాత లాక్టేటింగ్ మదర్స్కి కూడా ముందుగా ప్రెగ్నెంట్ మదర్స్ను చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ మదర్స్కి బిడ్డ పుట్టినటువంటి 1 గంటలోపు ఆ మురిపాలు పట్టించడం, బిడ్డకి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ మురిపాలు పట్టించడము, తర్వాత కంటిన్యూగా ఒక 6 months వరకు బిడ్డకు తల్లిపాలు పట్టించడం వల్ల తల్లికి బిడ్డకి కలిగేటటువంటి ప్రయోజనాలు, అలాగే బిడ్డ యొక్క ఆరోగ్యం గురించి కూడా ప్రతి తల్లికి సెంటర్ వైజ్ వివరించడం జరుగుతుంది. ఈ రోజు మా అంగన్వాడీలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటాము. సో ఆల్రెడీ మా మేడం వాళ్ళు చెప్పారు తల్లిపాలు ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్క శిశువుకి. ప్రతి ఒక్కరు అలాగే తల్లిపాలలో ఉన్న పోషకాలందరూ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, చిన్నపిల్లలందరూ. కాబట్టి తల్లులందరూ పిల్లలకి కంపల్సరీ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని చెప్తున్నాను నేను కూడా. ప్యారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో